విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జెన్జీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జెన్జీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద జెన్జీ పోరుబాట గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి సంఘం ఫౌండర్ ప్రెసిడెంట్ శివాజీ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. శివాజీ నాయక్ మాట్లాడుతూ భారతదేశంలో విద్యా హక్కు చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం 10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలతో కూడిన నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలన్నారు. కుల ఆధారిత రిజర్వేషన్ స్థానంలో బీపీఎల్ ప్రతిపాదిక రిజర్వేషన్ కల్పించాలని కోరారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామని పేర్కొన్నారు. జెన్జీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పోస్టర్ రిలీజ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా 7 ప్రధానమైన డిమాండ్ ప్రభుత్వం ముందు ఉంచుతున్నాం. అవి ఏంటంటే భారతదేశంలో విద్యా హక్కు చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలి. ఇంకోటి ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో సర్టిఫికెట్లను కాలేజీ యాజమాన్యాలు ఉంచుకోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం వెంబటే రిలీజ్ చేయాలి. అదే రకంగా కార్పొరేట్ కళాశాలలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసి 25% 25% పేదలకు ఉచిత విద్యను అందించాలి. కాబట్టి విద్యా హక్కు చట్టాల అమలుతో పాటు కార్పొరేట్ కళాశాలలో ఫీజులను తక్షణమే తగ్గించాలి. అందుకు తగిన చట్టం తేవాలి. అదే రకంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు నిరుద్యోగులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం 10 లక్షల ఉద్యోగాలు ఇమ్మీడియట్లీగా ఒకటేసారి రిలీజ్ చేయాలి. అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఒకటేసారి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ జెన్జీల పక్షాన జెన్జీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా రాజకీయ ప్రక్షాళన చేస్తూ ఎవరైతే ఎన్నుకోబడతారో వి పీపుల్ బై పీపుల్ చేస్తూ రీకాల్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని చెప్పేసి జెన్జీ స్టూడెంట్ డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజు పోస్టర్ రిలీజ్ కార్యక్రమం చేసినాము. భవిష్యత్తులో కూడా పెద్ద మా డిమాండ్ ని నెరవేర్చకపోతే మరిన్ని ఉద్యమానికి సిద్దమవుతామని చెప్పేసి జెన్జీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం.